నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఒక గంటే గచ్చారి నా కోసం భరించలేవా? మరిదే గిల్లి జో కొట్టడం అంటే. మీరు మరీ బ్రతిమాలేస్తున్నారు. సర్లేండి, గంటే అంటున్నారు కదా, కానివ్వండి. సరే చారి, రేపే మన ప్రయాణం. గెటప్ రెడీ చేసుకో. ఈ బాబుగారు కోసం ఇప్పుడు నేను ఏ బాబా అవతారం ఎత్తాలో. కమ్ శ్వేత. మంగేమో అక్కడుంది, మేడం ఏమో మంగని చూడాలని ఇక్కడికి వచ్చింది. లోపలెవరూ లేరు. మంగేదని అడిగితే ఏమని చెప్పాలి? ఏంటి శ్వేత ఆగిపోయావు? రా. మేడంకి ఇప్పుడే నిజం చెప్పడం మంచిది, లేదంటే అన్యాయంగా మంగ దోష అవుతుంది. మేడం, ఏంటి? మీకు విషయం చెప్పాలి. మంగతో మాట్లాడిన తర్వాత చెప్దుగాన్లే. లేదు మేడం, మీకిప్పుడే చెప్పాలి. అసలేం జరిగిందంటే... ఐ సే స్టాప్ ఇట్. ఫస్ట్ మంగ, తర్వాత ఏదైనా. పద. మంగా, మంగా, నేనొచ్చేసాను. ఎక్కడున్నావు? మేడం, అది... నువ్వు ఉండు కాసేపు. మంగా. మేడం, ఆ రోజు అమ్మాయి గారు కారులో... మీరు ముగ్గురు ఇక్కడికే కదా వచ్చారు. మంగని ఇక్కడ వదిలేసి నువ్వు బేబీ ఇంటికి తిరిగొచ్చారు. నాకు తెలిసిందే, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నావు? కాదు మేడం, అమ్మాయి గారు ఆ రోజు లోయలో కారు... మేడం, మంగా.
మంగా ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? మరి అమ్మాయి గారు నన్ను ఇక్కడ నాకంతా తెలుసు మంగా. ఫస్ట్ నువ్వు ఏడవకు. మేడం నేనే తప్పు చేయలేదు మేడం. నువ్వు రత్నానివి, నువ్వెందుకు తప్పు చేస్తావు? మేడం నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను మేడం. మా అమ్మని చూడక, మిమ్మల్ని చూడలేక ఒంటరిగా నాకిక్కడ చాలా భయంగా ఉంది మేడం. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి మేడం. మీకు దండం పెడతాను ప్లీజ్ మేడం. అమ్మాయి గారికి ఏదో ఒకటి సర్ది చెప్పి నన్ను వెంటనే తీసుకెళ్ళిపోండి మేడం. ఏం నటిస్తున్నావు మంగా, సూపర్. ఒక్క 10 days ఓపిక పట్టు మంగా, తప్పకుండా తీసుకెళ్ళిపోతాను. 10 రోజులు ఎందుకు మేడం? 15 రోజుల్లో పెళ్లి. ఆ టైంకి నిన్ను ఇంటికి తీసుకెళ్తాను. అమ్మాయి గారి పెళ్లికి నన్ను తీసుకెళ్తారా మేడం? నువ్వు లేకుండా ఈ పెళ్ళే జరగదు. ఈ పని మనిషి లేకపోతే పెళ్ళి ఆగుతుందా మేడం? నువ్వు పని మనిషివి కాదు మంగా, నా ఇంటి మనిషివి, నా మనిషివి. చాలా థ్యాంక్స్ మేడం. నువ్వు కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను చెప్పిన పనుల్లా చేస్తున్నావు, బేబీని భరిస్తున్నావు, జై దగ్గర మేనేజ్ చేస్తున్నావు. దేవుడు నీకెంతో ఓపికిచ్చాడు. నా కోసమే నిన్ను పుట్టించినట్టున్నాడు. నువ్వు చాలా గ్రేట్ మంగా. నేను గొప్ప కాదు మేడం, మీరే గొప్ప. మీది చాలా మంచి మనసు. ఓకే మంగా, ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం లేదు కదా? టైంకన్నీ అందుతున్నాయా? సరే మరి, ఇక నేను బయలుదేరుతాను. బేబీకి చెప్పకుండా వచ్చాను, మళ్ళీ దానికి తెలిస్తే కోపడుతుంది. త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళండి మేడం. 10 daysలో వచ్చి నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు జాగ్రత్త. బాయ్ బాయ్. పద శ్వేత. నువ్వు సూపర్ మంగా, ఎలా వచ్చావు? ఆగ మేఘాల మీద వచ్చాను. నువ్వు కార్కేసి తీసుకురా, మనం బయటకెళ్ళొద్దాం. ఎక్కడికి మేడం? మంగ దగ్గరికి. మొత్తానికి గండం గట్టెక్కించావు మంగా. చాలా థ్యాంక్స్ మంగా. శ్వేత, త్వరగా రా. వస్తున్నా మేడం. వెళ్తాను మంగా. అమ్మో, ఇప్పుడు త్వరగా అక్కడికి వెళ్ళాలి. బ్లడీ, నేను మనిషిని అనుకున్నావా, పశువుని అనుకున్నావా? ఇంత గట్టిగా లాగుతావేంటి? ఈ హాస్పిటల్ మీరు ఒక్కరే పేషెంట్ కాదండి, నేను చాలా మందిని చూసుకోవాలి. మిగతా వాళ్ళు వేరు, నేను వేరు. అసలు నేనెవరో తెలుసా నీకు? యు నో హూ ఐ మై? ఇంగ్లీష్లో మాట్లాడుతోందేంటి? ఇది మన మంగేనా? ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో తెలుసా నీకు? ఎవరు నువ్వు? నేనెవరంటే నేను నేనెవరు? ఎవరో చెప్పండి. అది తెలిస్తే నేను చెప్పనా? గెట్ లాస్ట్. మంగ ఎప్పుడు ఇంత కోపంగా లేదు, ఇలా ఎప్పుడు ప్రవర్తించడూ లేదు. ఏమైంది దీనికి? భయపడకు పిన్ని, తనకు తలనొప్పిగా ఉందేమో, అందుకే అలా అరుస్తోంది. పద వెళ్దాం. మంగా,
ఇంటికి వెళ్దామా? మ్, మ్. మంగా, బిల్ కట్టేశాక వెళ్ళిపోదాం. డాక్టర్ గారు, బిల్ ఎంతైంది? ఆల్రెడీ మీ బిల్ మొత్తం కట్టేశారమ్మా. ఎవరు కట్టారు? జై గారు. ఈ పేరెక్కడో విన్నానే. జై. ఎక్కడ విన్నాను? అవును కదా, ఆ రోజే కట్టేశారు. అవునమ్మా, జై గారు హాస్పిటల్కి వచ్చిన రోజే ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం తనే ఇస్తానని చెప్పి ఈ మార్నింగే మొత్తం పే చేశారమ్మా. జై. 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 ఈ పేరెక్కడో విన్నట్టుంది. డాక్టర్ గారు, ఒకసారి ఆ బాబుకి ఫోన్ చేసిస్తారా? మాట్లాడాలి. తప్పకుండా. రింగ్ అవుతుందమ్మా, ఇదిగో. హలో, ఎవరు? బాబు, నేను తులసిని. మీరా ఆంటీ? చెప్పండి. చాలా థ్యాంక్స్ బాబు. దేనికంటీ? హాస్పిటల్ బిల్ మొత్తం కట్టేశారంట కదా, మీ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణమేంటంటీ? అది నా రెస్పాన్సిబిలిటీ అనుకోండి. మేం మీకేమవుతామని? మీరు మా జేజీని కాపాడారు, అప్పుడే మా బంధువు అయిపోయారు. మీరు మా మనుషులతో సమానం ఆంటీ. మన అనుకున్న మనుషుల మధ్య బంధాలుంటే తప్ప రుణాలుండవంటీ. చాలా సంతోషం బాబు. అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వెళ్తున్నాం. అవునా? తనకంతా ఓకే కదా? ఇంటికి ఎలా వెళ్తున్నారు? కార్ పంపించినా? అయ్యయ్యో, వద్దు బాబు, కారెందుకు? మేం ఆటోలో వెళ్తాం. పర్వాలేదంటీ, నేనే వస్తాను. ఇప్పటికే మీరు మాకెంతో సాయం చేశారు బాబు, మేం ఆటోలో వెళ్తాం. మీ ఇష్టం ఆంటీ. ఇక ముందు కూడా మీకు ఏ అవసరం వచ్చినా మోమాట పడకుండా కాల్ చేయండి. మీరు మీ అమ్మాయి దేనికి భయపడకూడదు. నేనున్నానని గుర్తుపెట్టుకోండి. అలాగే బాబు, ఆ దేవుడే మీ రూపంలో వచ్చి మాకు ధైర్యం చెప్తున్నట్టుగా ఉంది. ఉంటాను బాబు. ఫోన్ ఇవ్వ, మాట్లాడతా. హలో బాబు, మా అమ్మాయి మాట్లాడుతుందిట. యా, ఇవ్వండి ఆంటీ. అలాగే. హలో. హలో, మాట్లాడండి. థ్యాంక్స్. వెల్కమ్. ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు త్వరగా కోలుకొని మీ మామ్ని బాగా చూసుకోండి. అలాగే. సీ యూ. బాయ్. బాయ్. ఆంటీ వాళ్ళ అమ్మాయి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎవరై ఉంటారు? ఏంటి జైబాబు, నీకేదో తెలిసినట్టు మాట్లాడావు? జై నాకు తెలుసా? ఎవరు జై? సరిపోయింది. నిన్ను బ్రతికించిన దేవుడే ఆ బాబు. అయినా నువ్వెవరో నీకే గుర్తులేదు. నీకు తెలియని ఆ బాబు నీకెలా గుర్తుంటాడు? సర్లే, పద.
మంగన్ చూశాను. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది శ్వేత. నేను హ్యాపీగా లేను మామ్. బేబీ, నువ్వు నన్ను మోసం చేశావు కదా. మోసం ఏంటి బేబీ? మీరిద్దరూ ఇప్పుడెక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆ, అది బేబీ, నేను శ్వేత షాపింగ్కి వెళ్ళి అబద్ధం. మీరు షాపింగ్కి వెళ్ళలేదు. నాకంత నా పెళ్లి ఫిక్స్ అయిందని నాకంటే ముందు దానికి చెప్పడానికి వెళ్ళావా? అవును, అందుకే వెళ్ళాను. ఏంటి మామ్, పెళ్లి నాకా దానికా? అన్నీ తెలిసే అడుగుతున్నావేంటి? నాకేం తెలీదు, చెప్పు. ఇప్పుడు నీ కోపం నా మీద, మంగ మీద. మాట మార్చకు మామ్. పెళ్లి నాకా దానికా? నీకు జై కావాలా వద్దా? కావాలి. అలాగే నా ప్రశ్నకు ఆన్సర్ కూడా కావాలి. నా పెళ్లికి మంగకు సంబంధం ఏంటి? నా పెళ్లిలో అదెందుకు ఉండాలి? దానికేంటి పని మామ్? ఆ సమస్య ఏమిటంటే, మీరు ఇక్కడికి రావడం వృధా. మీరు చేసిన పాపం సామాన్యమైనది కాదు. మీకు పెట్టిన శాపం సమసిపోదు. జరగబోయే మరో మరణాన్ని ఈ తరం కూడా ఆపలేదు.